మరి గ్రానీకి పెళ్లికొస్తానని మాట ఇచ్చా? అమ్మమ్మని బాధ పెట్టకూడదని అలా చెప్పాను. అంటే మనం ఈ పెళ్లికి వెళ్ళట్లేదు సంధ్య. అమీనా, ఇదిగో మొన్న నీకిచ్చిన ఫైల్స్ ఇవి అన్ని కలిపి మన ప్లేస్ లో భద్రంగా ఉంచు. వీటితో చాలా పనుంది. మేడం, లోపలికి రా. ఏంటి విక్రమ్, ఏదైనా మ్యాటర్ తెలిసిందా? అవును మేడం. ఇక్కడ కాదు, లోపలికి రా. పదండి. చెప్పు విక్రమ్, ఏంటి విషయం? చాలా మంచి విషయం తెలుసుకున్నాను మేడం. ఏంటది? నందిని ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది మేడం. నిజమా? కరెక్ట్ గా కనుక్కున్నావా? ఎవరైనా దాన్ని చూసారా? ఎవరూ చూడలేదు మేడం. కానీ పక్కాగా తను ఇక్కడే ఉందనేది మాత్రం కన్ఫర్మ్. మరెలా కనుక్కున్నావు? నా ఫ్రెండ్ ద్వారా మేడం. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిన వాళ్ళందరి లిస్ట్ అంతా చెక్ చేయించాను. కానీ అందులో నందిని అనే పేరున్న వాళ్ళెవరూ లేరంట మేడం. సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ చెక్ చేస్తే ఆ రోజు వెళ్లవలసిన నందిని చెకింగ్ కోసం లోపలికి వెళ్ళిందంట. అక్కడి నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వాష్రూమ్కి వెళ్ళినట్టు కనిపించిందంట. కానీ తర్వాత అమ్మాయి బయటికి రావడం కనిపించలేదని చెప్పాడు. అక్కడి నుంచి తను ఎలా ఎస్కేప్ అయిందో మాత్రం తెలియలేదంట. వీళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు. వాష్రూమ్కి వెళ్లిన వాళ్లలో బుర్కా అమ్మాయిలు ఎవరైనా ఉన్నారో లేదో వీళ్ళు చూసుంటే బయటికి బుర్కాలో వచ్చిన నేను దొరికిపోయేదాన్ని. విజయ్ అక్కడికి వేరే అమ్మాయి ద్వారా బుర్కా పంపించడం చాలా మంచిదైంది. లేదంటే ఆ వీడియోలో విజయ్ కనపడితే వాళ్ళకి నేను ఈజీగా దొరికిపోయేదాన్ని. అంటే అజ్జి తాతయ్యలు నాతో అబద్ధం చెప్పారన్నమాట. వాళ్లే దాన్ని ఎక్కడో దాచిపెట్టుంటారు. విక్రమ్, ఇక నుంచి నువ్వు నందిని వెతికే పనిలో ఉండు. నీ మనుషులతో కలిసి ఈ హైదరాబాద్ మొత్తం జల్లెడ వేయించు. అది మాత్రం ఖచ్చితంగా దొరకాలి. అది నన్నే మోసం చేసింది. ఇక్కడే ఉండి నా ప్లాన్ నన్నే ఏదో రకంగా పాడు చేయడానికి ఇక్కడే ఉండిపోయింది. ఎలా ఉంటుందో నేను చూస్తాను. అది ఈ కంట్రీలో ఎలా ఉంటుందో నేను చూస్తాను. విక్రమ్, వెళ్ళు. వెంటనే వెళ్ళి 24 గంటలు ఆ పనిలోనే ఉండు. ఓకే మేడం. మేడం, ఎందుకైనా మంచిది మీ జాగ్రత్తలు మీరుండండి. చెప్పిన పని చేయి. నాకు సలహాలు ఇవ్వకు. నాకు నచ్చదు. సలహాలిస్తే నాకు తిక్కు పుట్టి చాలా అజాగ్రత్తగా ఉంటాను. వద్దులే మేడం, నేను వెళ్తాను. అమీనా. మేడం, నువ్వు ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి దాచేసిరా. తర్వాత నీతో పనుంది. అలాగే మేడం, వెళ్ళు.
చేతిలో ఉన్న ఫోన్ని సైలెంట్ చేయగలం కాని సొసైటీలో మాట్లాడే 10 మంది నోళ్లు మూయించగలమా? మన చూపు నేల మీదున్నా ఇప్పుడక్కడికి వెళ్ళకపోతే కళ్ళు నెత్తిమీదకొచ్చాయి కాబట్టి రాలేదు అంటారు. ఇంట్లో చెత్తని వీధిలో పారబోయొచ్చు గాని ఇంట్లో గొడవల్ని వీధిలో పెట్టకూడదు, పరువు పోతుంది. అలా అని మనసుకి ఇష్టం లేని పని ఎలా చేయమంటావు సంధ్య? వసుదేవుడు కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటే ఆయనకిష్టమై పట్టుకున్నాడా? నీకు కాఫీ అంటే ఇష్టం, కానీ నాకు టీ ఇష్టమని నా కోసం నువ్వు టీ తాగుతున్నావు కదా. నీకు నీ చెల్లెలంటే చాలా కోపంగా ఉంది, కానీ నీ చెల్లెలు చుట్టూ నీకిష్టమైన వాళ్ళు, నువ్వు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లను చూడు, వాళ్లతోనే మాట్లాడు. అప్పుడు వాళ్ల పక్కనున్న మీ చెల్లెల మీద కోపాన్ని కూడా మర్చిపోతావు. నన్ను ఏ డ్రెస్ వేసుకోమంటావు? నీకు నచ్చిన బ్లూ కలర్. వినోద్, త్వరగా రెడీ బయలుదేరదాం. సంధ్య, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో అమ్మాయిని ఏమైనా చూసారా? అరే చూడలేదన్నా. చూడలేదండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో అమ్మాయిని ఏమైనా చూసారా? ఎరా చూసావా? చూడలేదురా. చూడలేదండి. అరే చూడలేదన్నా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేడం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారేమో చెప్తారా? నహి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు మా అమీనా మేడం కాదు కదా? క్వశ్చన్ ఆన్సర్ రెండు మీరే చెప్పేసుకుంటే నేనేం చెయ్యాలి? మేడం చెప్పండి మేడం. ఏంటి విక్రమ్, దొరికిందా? లేదు మేడం, ఇంకా దొరకలేదు. వదలదు విక్రమ్,
ఎలాగైనా అది దొరకాలి. దొరుకుతుంది మేడం, ఖచ్చితంగా దొరుకుతుంది. నేను నా మనుషులు సిటీలో అన్ని చోట్ల వెతుకుతున్నాం. ఎక్కడున్నా వెతికి పట్టేస్తాం. అది ఆ భూమి మీద ఉండాల్సినవి 2 ప్లేస్లు. ఒకటి నా కంటికి కనబడనంత దూరంగా అమెరికాలో, 2 నా కంటి ముందు నా ఇంట్లో. అంతే. ఈ 2 కాదంటే అది ఉండాల్సిన చోటు పైనే. ఓకే మేడం, రోజీ గారితోనే మేము ముందుకొస్తాను. ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. నన్ను మోసం చేసి నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తాను. ఎక్కడున్నా పొగబెట్టి కలుగులోంచి ఎలుకను బయటికి రప్పించినట్టు రప్పిస్తాను. విజయ్, ఇప్పుడొక విచిత్రం జరిగింది తెలుసా? ఆ విక్రమ్ నా గురించి వెతుకుతూ నన్నే అడిగాడు నేను కనిపించానా అని. ఏంటి అంత టెన్షన్ విషయం అంత సింపుల్ గా చెప్తున్నావు? దొరికితే ఎంత ప్రాబ్లమో తెలుసా? ఏం దొరకను విజయ్, బుర్కాలో ఉన్నాను కదా. ఇదిగో, ఇంతకాలం దేని గురించి నన్ను పావులా వాడుకుని అమ్మమ్మ చేత సంతకాలు పెట్టించుకుందో ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవే. వీటితో ఆ నందిని చేసిన కుట్రలన్నిటికీ ఆధారాలు మన చేతికొచ్చినట్టే. జాగ్రత్తగా ఉంచు. వెరీ గుడ్ రోజీ. మేడంకి నీ మీద డౌట్ ఏం రాలేదు కదా? లేదు. ఓకే, మరి నేను అర్జెంట్గా వెళ్ళాలి. అక్కడ మెహందీ ఫంక్షన్ ఉంది, నేను అక్కడ అటెండ్ అవ్వాలి. బాయ్. బాయ్. భార్గవి, వెళ్ళి లోకిని తీసుకురా. ఇలా కూర్చో. భార్గవి, అవును, మెహందీ పెట్టాల్సిన అమ్మాయిలు ఇంకా రాలేదేంటి? అమ్మమ్మ, నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళకి రావడం కుదరదంట. నాకు ఫోన్ చేశారు. అదేంటి ఇంత సడన్ గా ఇప్పుడు చెప్తే ఎలా? ముందే చెప్తే మనం వేరే వాళ్ళని చూసుకునే వాళ్ళం కదా. ఎవరూ రాకూడదనే కదా నేను వాళ్ళని రానివ్వకుండా చేసింది. ముందే చెప్తే వేరే వాళ్ళని పిలిపిస్తారని ఇప్పుడు చెప్పాను. రోజీ, వాళ్ళ నెంబర్ చెప్పు. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు రారో కనుక్కుంటాను. కనుక్కుని ఏం చేస్తావమ్మా? రావడానికి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో. పోనీలే, వదిలేసాయి. మరి ఇప్పుడు మెహందీ ఎవరు పెడతారు?
మీరే ఎవరన్నా పెట్టండి. ఎవరికొచ్చు మెహందీ పెట్టడం? వినోద్, సంధ్య రండి. రేయ్, నువ్వు రావనుకున్నాను. ఎంత అవమానించినా నువ్వు ఇంకా వస్తున్నావంటే నీ కాస్తిలో వాటా మీద ఆశ పుట్టిందా? హాయ్. హాయ్ బావా. అమ్మమ్మా, ఏంటి ఇంకా మెహందీ పెట్టడం స్టార్ట్ చేయలేదు? మెహందీ పెట్టేవాళ్ళు రాలేదు. వాళ్ళు రారంట. ఓ, మరిప్పుడెలా? మనలో ఎవరికైనా వస్తే పెట్టమని రోజీ అంటోంది. మాకెవరికీ రాదు కదా. సంధ్య, నీకొచ్చా? నాకు రాదు గ్రాని. అమీనా ఉంది కదా, తను ముస్లిం కదా, ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. తననైనా పెట్టమనండి. అవునా మీనా, నువ్వే పెట్టొచ్చు కదా. నేనా? నువ్వే. ఏ, నీకు మెహందీ పడ్డం రాదా? వచ్చు, కానీ వస్తే పెట్టడానికేంటి, పెట్టమ్మీనా. నా బావకు నేనే మెహందీ పెట్టి వేరే వాళ్లతో పెళ్లికి రెడీ చేస్తున్నానన్నమాట. నా బావని నేనే నా చేతులతో దీని చేతుల్లో పెడుతున్నానన్నమాట. తీసుకో. మగాళ్ళకి సింపుల్ డిజైన్ సరిపోతుంది కదా. ముందు లోకీకి పెట్టు, తర్వాత రోజీకి. ఏంట్లోకి అలా చూస్తూ ఉంటే మెహందీ చేతి మీద ప్రింట్ అయిపోతుందా ఏంటి? చెయ్యి భయ్యా. అమీనా, నువ్వు నా ప్లాన్ కి యూజ్ అవుతావనుకుంటే నా పెళ్లికి యూజ్ అవుతున్నావేంటే? అయినా ఈ పెళ్లి మెహందీ పెడితే జరిగిపోతుందా? నాకిష్టం లేకుండా ఎలా జరుగుతుంది?